సో వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ స్టేటస్ బట్టి మన బీపీ మెడికేషన్స్ మనం అడ్జస్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ అండ్ ఈ యాంటీబయాటిక్స్ అండ్ కొంతవరకు రూరల్ ఇండియాకి వెళ్ళేటప్పటికి కొంచెం జ్వరం తగ్గట్లేదు అవి అంటే కొద్ది స్టీరాయిడ్స్ అది కూడా వాడుతుంటారు. సో దాని మూలంగా కూడా మనకి ఎర్లీగా మనం స్టార్ట్ అవుతుంటుంది. సో సో మనకి మైల్డెస్ట్ పెయిన్ కిల్లర్ కానీ మైల్డెస్ట్ అనాలిసిక్ కానీ మనకి పారాసిటమల్ అండి. పారాసిటమల్తో మనకి కిడ్నీ ఎఫెక్ట్ కానీ లివర్ ఎఫెక్ట్ కానీ రావాలి అంటే ఆల్మోస్ట్ 6 grams వరకు పెర్ డే తీసుకోవాలి. అప్పుడు మాత్రమే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో పారాసిటమల్తో కూడా మన ఇప్పుడు 500 mg ట్యాబ్లెట్. సో 6 grams అంటే రోజుకి 12 ట్యాబ్లెట్లు వాడితే డెఫినెట్గా అప్పుడు వస్తుంది. కానీ అంత వాడం కదా. సో అందుకని ఫస్ట్ చాయిస్ ఎప్పుడు అందుకనే డోలో వాడమంటాం. సో దానికి టాక్సిక్ లెవెల్స్ రావాలంటే చాలా రావాల్సి ఉంటుంది. సో విచ్ ఈజ్ జనరల్గా అంతే 12 ట్యాబ్లెట్లు ఎవరు మింగరు కాబట్టి అది కొద్దిగా డెఫినెట్గా సేఫ్ కంపేర్ టు అదర్ మెడిసిన్స్. దానికి యాక్చువల్గా ఫీవర్ కోసం ఏదైతే మనం డోలో వాడుతున్నామో బెస్ట్ మెడిసిన్ వుడ్ బి టెపిడ్ స్పాంజింగ్. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ కానీ వచ్చినప్పుడు మీకు కంటిన్యూస్ ఫీవర్ ఉంటూనే ఉంటుంది. సో మరి డోలో ఏమంటాం 5 hours ఒకసారి 6 hours ఒకసారి వేయమంటాం. ఎందుకంటే అట్లీస్ట్ అప్పుడు మాక్సిమం 4 tablets వాడగలుగుతారు. సో మధ్యలో ఇంటర్మీడియట్గా తడిగుడితో తుడడము ఇలా ఫీవర్ని మనం కంట్రోల్ చేయడం అనేది బెటర్. సో వైటమిన్ డి కాల్షియం అన్లైక్ ఈ వైటమిన్ డి ఈజ్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అంటాం. అంటే ఇది బాడీలో ఎంత రేంజ్లో ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కువగా మనం యూసేజ్ చేస్తే కనుక అది మళ్ళీ మన బాడీలోనే స్టోర్ అయిపోయి ఈ వైటమిన్ డి వల్ల ఏమవుతుందంటే కాల్షియం మన ఫుడ్లోని కాల్షియం ఓవర్గా అబ్జార్బ్ అవుతుంది. సో కాల్షియం టూ మచ్ కాల్షియం ఏంటంటే మళ్ళీ కిడ్నీకి టాక్సిక్. కిడ్నీ నెఫ్రాన్స్ ఫిల్టర్ కాబట్టి అక్కడ డిపాజిట్ అవ్వడము కిడ్నీ టాక్సిక్ అవుతాయి. సో డెఫినెట్గా బలం నాకు ఏవో బోన్స్ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి డైలీ కాల్షియం ట్యాబ్లెట్ వాడటం అన్నది ఇట్స్ నాట్ ఏ రైట్ ఐడియా. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఒకవేళ మనకి కొంచెం ఓవర్ డోస్ అయినా సరే యూరిన్లో వచ్చేస్తుంది. దోస్ ఆర్ వాటర్ సాల్యుబుల్ అంటే బి కాంప్లెక్స్. విటమిన్ డి కాల్షియం మాత్రం మీరు పాయింట్అవుట్ చేసినట్టు అది కంపల్సరీ మనం రేంజ్ చూసుకోవాలి, డాక్టర్ అడ్వైస్ ప్రకారంగానే వేసుకోవాలి. ప్లీజ్ థ్యాంక్స్. అండి సో మనకి డయాలసిస్ అన్నది ఎవరికి ఆఫర్ చేస్తామంటే క్రానిక్ కిడ్నీ పేషెంట్ సికేడి పేషెంట్కి ఆఫర్ చేస్తామండి. అందులో కూడా మనకి స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ నుంచి 5th స్టేజ్ వరకు. మొదట 3 స్టేజ్లు ఏంటంటే మనం ఐడెంటిఫై చేయగలిగితే అవి మెడిసిన్స్తో మనం రికవర్ చేయొచ్చు. ఈ 4th 5th స్టేజ్ అన్నది రికవరీ ఉండదు, కాకపోతే ప్రోగ్రెషన్ అంటే జబ్బు ముదరకుండా మనం స్లో చేయగలుగుతాం. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై అంటే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎర్లీగా మనం చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమీ కంప్లైంట్స్ లేవు నేను ఎందుకు టెస్ట్ చేసుకోవాలి అని చాలామంది ఐడియాలు ఉంటారు. అందుకే నేను కంప్లైంట్ ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం, సీరం క్రియాటిన్ చేయించుకోవడం. దీంట్లో మనకి ఎప్పుడైతే రేంజ్ కన్నా ఎక్కువ ఉందో మన నెఫ్రాలజిస్ట్ని కిడ్నీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే మనం ఎందుకు ఎక్కువైంది అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అక్కడ ఫస్ట్ మనం స్టెప్ పడుతుంది ప్రోగ్రెషన్ స్టాప్ చేయడానికి. సెకండ్ అది ఒకవేళ సపోజ్ ప్రోగ్రెస్ అయిపోయింది, ఇంతమంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకి మెయిన్గా నేను ఫేస్ చేసే ఛాలెంజ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి కిడ్నీ పాడై పేషెంట్కి వాపులు వస్తున్నాయి, మొహం వాపు వస్తుంది, తినలేకపోతున్నారు అనే స్టేజ్ మనకు వచ్చినప్పుడు వాట్ ఛాలెంజ్ వి ఫేస్ ఇస్ నేను డయాలసిస్ చేసుకోమని చెప్పిన వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే సొసైటీలో నైబర్స్ కానీ ఒక రకమైన భయం ఉంటుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ చెప్పేది సార్ డయాలసిస్ చేసుకుంటే చనిపోతారంట కదా, మా పక్క ఇంట్లో సరే మా ఊర్లో ఇలా అయ్యారని. సో ఏమవుతుంది ఇప్పుడు నేను చేసుకోమని చెప్పిన తర్వాత ఆ నిమిషం చేసుకోకుండా పేషెంట్ ఏమవుతారంటే మళ్ళీ ఒక 2-3 months తర్వాత డిలేడ్గా వస్తారు. అంటే బై ద టైం మళ్ళీ వచ్చినప్పటికీ ఆయనకి ఆల్రెడీ ఆయాసం వచ్చేసి లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోయి అంటే క్రిటికల్ పేషెంట్లా వస్తారు. సో ఆ టైం ఎప్పుడైతే క్రిటికాలిటీ పెరిగిందో కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి. అంటే టు బిగిన్ విత్ ఆయన ఓన్లీ కిడ్నీ పేషెంట్, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, బట్ 2-3 months తర్వాత ఆయన మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ సింటమ్స్తో బయటకు వస్తున్నారు. సో ఆ టైంకి మనం డయాలసిస్ చేసినా సరే అవుట్కమ్స్ మారిపోతున్నాయి. అంటే హార్ట్ వీక్ అయిపోవడము, వేరే వేరే బీపీ కాంప్లికేషన్స్ రావడం వల్ల అయిపోతున్నాయి.
దీనివల్ల సొసైటీలో ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఈయనకి ఇలా డయాలిసిస్ ఒప్పుకున్నాము, డయాలిసిస్ చేసాము, నెక్స్ట్ మినిట్ మరి 2 రోజుల్లో చనిపోయాడు అని రాంగ్ మెసేజ్ ఒకటే వెళ్తుంది. సో అవేర్నెస్ అన్నది కొంచెం ఉండాలి. డెఫినెట్గా. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే 50% మన కిడ్నీ డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని కిడ్నీ బయాప్సీ టెస్టులు, కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకుని ఐడెంటిఫై చేయగలుగుతాం. వీళ్ళందరూ రికవర్ అయిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నా దగ్గర ఒక పేషెంట్ క్రియాటిన్ 20తో వచ్చారు. సో పేషెంట్ నడుచుకుంటూ వచ్చారు క్రియాటిన్ 20. సో నార్మల్గా 1.3 ఉండాలి, మీకు తెలిసిందే. 20 క్రియాటిన్తో వచ్చిన ఆవిడకి షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. సమ్ మెడిసిన్కి రియాక్షన్ వచ్చింది. ఓకే, సో మెడిసిన్ అది ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ లైక్ మనం వెంటనే కిడ్నీ బయాప్సీ చేసి ఐడెంటిఫై చేయగలిగాం. ఆమె 3 months డయాలిసిస్ మీద ఉన్నారు. ఈ స్టోరీ జరిగి 1.5 year అవుతుంది. ఇప్పుడు ఆవిడ క్రియాటిన్ 1.8, షీఈ్ అవుట్ ఆఫ్ డయాలిసిస్. ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. కాకపోతే ఇవేంటంటే మనం ఈ మెసేజ్ తక్కువ వెళ్తుంది. ఆవిడ కండిషన్లో ఒక నేటివ్ మెడిసిన్ యూజ్ చేశారు. అంటే నేను వేరే బ్రాంచ్ని మాట్లాడడం ఇష్టం లేక కామెంట్ చేయట్లేదు, అది తనకి ఎలర్జీ వచ్చిందండి. సో ఇది వెరీ రేర్ ఒక కేసు అని చెప్పట్లే. ఇది నెఫ్రాలజిస్ట్ కింద, అంటే ఈ చాలా మంది నెఫ్రాలజిస్టులు, చాలా మంది డాక్టర్లు మాకు తరచూ 10 కేసుల్లో 5 కేసులు రికవర్ అవుతూనే ఉంటారు. ఆ, అయితే ఇక్కడ నా దగ్గరికి వస్తే డయాలిసిస్ లేకుండా బయటికి పంపిస్తాం, ఇటువంటి మార్కెటింగ్ ఇట్లాంటి ఎవరు ఏ డాక్టర్ హాస్పిటల్లో చేయరు. బట్ డెఫినెట్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే మన రికవర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటాయండి.